మెగా టీఎస్సీని 13,000 కోట్లు తీసి జాబ్ క్యాలెండర్ చేయలేదు. ఇటువంటి నిరుద్యోగుల పట్ల అఖిల భారతీయ సమైక్య పోరాడుతుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా అఖిల భారత యువజన సమైక్య ఏఐఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో మద్దిలపాలెం ఏయు ప్రధాన ద్వారం వద్ద ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిరుద్యోగులకు ఏదైతే ఉందో నెలకు 3,000 రూపాయలు వెంటనే మంజూరు చేయాలని, అదే విధంగా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ అమలు చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు 18 నెలలు గడిచినా సరే నిరుద్యోగులు ఊసే తేకపోవడం చాలా బాధాకరం. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. కనీసం 18 నెలలు అయ్యింది. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి తీసామన్నారు. 13,000 పోస్టులు తీసి ఇవాళ కానిస్టేబుల్ 6,000 పోస్టులు తీసి నిరుద్యోగులను ఆదుకున్నామనడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ రోజు ప్రభుత్వ శాఖల్లో కుప్పల చెక్కులుగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయండి అని అడిగితే మహాప్రభు అని ఇవాళ ప్రభుత్వం మాత్రం నిమ్మక నీరెత్తి వ్యవహరిస్తుంది. దీన్ని అఖిల భారత యువజన సమైక్యగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ శాఖలో ఖాళీగా అయితే ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువతను ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉన్నది. లేని ఎడల నిరుద్యోగ యువతను అందరినీ సమీకరించి ఏ విధంగా అయితే గద్దెనెక్కావో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదే విధంగా నిరుద్యోగులందరినీ కలుపుకొని నిన్ను గద్దె దింపడం ఖాయమని చెప్పి అఖిల భారత యువజన సమైక్య ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ తో పాటు కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్లో 3,000 రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టారు. వాటిని తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున అఖిల భారత యువజన సమైక్య ఆందోళన చేస్తామని ఈ రోజు ప్రధానంగా మద్దిలపాలెం ఆర్చి వద్ద ఈ భిక్షాటన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ భిక్షాటన కార్యక్రమంలో వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాము. నిరుద్యోగులకు నిధులు లేవా అంటావా చంద్రబాబు? అమరావతి ఆవకాయకి 5 కోట్ల రూపాయలు, సోషల్ మీడియా కోసము 1,000 కోట్ల రూపాయలు, ఒక రోజు యోగా కోసం కోట్ల రూపాయలు చెల్లిస్తావు. నిరుద్యోగులు అడిగితే మాత్రం నిధులు లేవా అంటావు చంద్రబాబు. బీసీ ఎస్సీ రుణాల కోసం నిరుద్యోగ యువత అనేక మంది ఎదురు చూపులు చూస్తున్నారు. బీసీ ఎస్సీ రుణాలు వెంటనే విడుదల చేయాలని అఖిల భారత యువజన సమైక్య తరపున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జనవరి నెలలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.